మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని వేధిస్తున్న అతి ముఖ్యమైన సమస్య, మరి ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో రోజు రోజుకు అడుగంటిపోతున్న వ్యవహారం. మరి హోంమంత్రి, ముఖ్యమంత్రి రెండూ తానే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ శాంతి భద్రతల అంశాన్ని గాలికి వదిలేసిన విషయం. మరి ఈ పరిస్థితుల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. మరి నిజానికి గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పోక్సో కేసు మీ అందరికీ కూడా తెలుసు. ఇదే వేదికగా చాలాసార్లు కూడా మీడియా మిత్రులతో, మీ ద్వారా తెలంగాణ ప్రజలతో చాలా విషయాలు కూడా చర్చించడం జరిగింది. నిజానికి ఒక్కోసారి డౌట్ వస్తున్నది, ఈ తెలంగాణ పోక్సో క్యాపిటల్గా మారుతూ ఉన్నదా ఈ కాంగ్రెస్ పాలనలో అన్న బాధ కూడా అవుతున్నది. కేసీఆర్ గారు 14 సంవత్సరాల వీరోచిత పోరాటం చేసి దాని తర్వాత 10 సంవత్సరాలు అద్భుతంగా మార్చిన ఈ తెలంగాణ ఈరోజు మరి పోక్సో కేసులకు చిరునామాగా మారిందన్న విషయం చెప్పడానికే సిగ్గైతున్నది, భయం వేస్తున్నది, బాధ అవుతున్నది. కానీ కొన్ని నిజాలు మాట్లాడుకోవాల్సిందే. నిజానికి ఈరోజు నేను చెప్పబోతున్న అంశాలు చాలా సున్నితమైన అంశాలు. నేను చెప్పే విధానంలో ఏమైనా తెలుసో తెలియకో తప్పులు చేస్తే తెలంగాణ ప్రజలు, మీడియా మిత్రులు నన్ను క్షమించాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా తన బాధ్యతను విస్మరించింది కాబట్టి. మరి కేసీఆర్ గారి మార్గదర్శనంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శనంలో నడుస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజల రక్షణ మీద, ధన మాన ప్రాణాల మీద ఉన్న ఏదైతే బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన మరి డ్యూటీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇకపోతే మరి ఖమ్మంలో గత 3 రోజుల క్రితం 6వ తారీఖు నాడు మరొక్కసారి కామాంధులు పడగ విప్పారు. ఖమ్మంలో 6వ తారీఖు నాడు మహమ్మద్ గౌస్ అనే ఒక దుర్మార్గుడు 12 సంవత్సరాల మైనర్ బాలిక మీద అత్యాచారం చేయడం, తర్వాత ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్తాను అని చెప్పిన వెంటనే ఈ దుర్మార్గుడు ఆమెను 5వ అంతస్తు నుండి కిందికి తోయడం, ఆ చిన్నారి మరి కోమాలోకి పోవడం గాయాలతో. తర్వాత ఆ అమ్మాయి ఈరోజు హైదరాబాదు మహానగరంలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నది. నిన్న మా శాసనసభ వ్యవహారాల డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, వీళ్ళు ఇద్దరూ పోయి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈ విషయంలో 6వ తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగి 8వ తారీఖు నాడు పోలీసులకు తెలిసిన వెంటనే పోలీసులు కాంగ్రెస్ నాయకులు, ఇద్దరు కార్పొరేటర్లు ఈ వ్యవహారాన్ని కొంత సెటిల్ చేయాలని చూసినా, సెటిల్ ఇన్ కోర్ట్స్, కొంత డబ్బు అప్పచెప్పి సెటిల్ చేయాలని చూసినా కూడా మరి వాళ్ళ మాట వినకుండా పోలీసులు కేసు రిజిస్టర్ చేయడమే కాదు, వెంటనే నిందితుడిని కూడా అరెస్ట్ చేసి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు పంపించారు. పోలీసు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ మాట కామాట. దాని తర్వాత మరి బాధితురాలు ఇక్కడికి రావడం, తర్వాత మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు, సునీత లక్ష్మారెడ్డి గారు పోయి వారిని పరామర్శించడం, దాని తర్వాత మరి అక్కడ వాళ్ళ కుటుంబాన్ని సరిగా చూసుకోవడం లేదు, హాస్పిటల్ యాజమాన్యం ప్రభుత్వం చూసుకోవడం లేదు అని తెలిసి వాళ్ళు కూడా వాయిస్ ఇవ్వడం. అదేవిధంగా హరీష్ రావు గారు,
సునీతా లక్ష్మారెడ్డి గారు చాలా ముఖ్యమైన విషయాలు ఒకటి రెండు చెప్పారు. సో అందులో ముఖ్యమైనది ఏంటంటే నిందితుడు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా ఎవరైనా కూడా ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన వ్యవహారం కాబట్టి తప్పకుండా కఠిన శిక్ష విధించాల్సిందే అన్న మాట ప్రజలకు మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మాజీ మంత్రివర్యులు సునీతా లక్ష్మారెడ్డి గారు ఒక విషయం చెప్పారు. నిజంగా ఆ విషయం తలుచుకుంటేనే చాలా భయం వేస్తున్నది. ఆ బాధితురాలు పురుషులు ఎవ్వరు దగ్గరికి పోయినా, డాక్టర్లు ముఖ్యంగా ఎవరు దగ్గరికి పోయినా కూడా వాళ్ళంటేనే భయపడుతున్నది అన్న ఒక మాట వారు చెప్పడం జరిగింది. నిజానికి ఈ భారత ప్రభుత్వం 2012లో పోక్సో యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంటు పోక్సో యాక్టుకు మరణశిక్ష విధించింది. సెక్షన్ 6 హ్యాజ్ డెత్ పెనాల్టీ, మరణశిక్ష విధించింది. కారణం ఏందయ్యా అంటే ఈ పోక్సో అనే నేరం మామూలు నేరం కాదు. ఈ పోక్సో నేరం ఏంటంటే ఇది ఒక 30-40 సంవత్సరాల పాటు మనిషి యొక్క బాధితుడి యొక్క మానసిక స్థితి మీద ఇంపాక్ట్ చేస్తుంది. వాళ్ళు మామూలు మనుషులు కాలేరు, వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేరు. చిన్నపిల్లలు, మైనర్ బాలికల మీద జరిగిన దాడి కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. అందుకొరకే పోక్సో అంత సీరియస్ నేరం. గత 2024లో తెలంగాణలో దాదాపుగా 2103 అంటే 2103 ముగ్గురు మైనర్ బాలికల మీద ఈ లైంగిక నేరాలు నమోదు అయినాయి. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పోక్సో కేసులకు ఉంది. ప్రత్యేకించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016లో భరోసా సెంటర్లు, సఖీ సెంటర్లు, షీ టీంలు, ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులన్నీ కూడా వారి హయాంలోనే వచ్చి మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో ఇవి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు మెమరీ మళ్ళొకసారి నేను రిఫ్రెష్ చేసే ప్రయత్నం చేస్తున్నా. సో ఇది ఎంత సీరియస్గా ఉంటుందంటే పోక్సో నేరం, నాకు తెలిసిన ఒక కుటుంబం, వాళ్ళ పేర్లు అక్కర్లేదు, పేర్లు చెప్పకూడదు కూడా, వాళ్ళు ఏ దేశంలో ఉన్నట్టు కూడా చెప్పకూడదు, కానీ వాళ్ళు దాదాపుగా 50 సంవత్సరాల్లో ఉన్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళిద్దరు కూడా విదేశాల నుండి మళ్ళీ వచ్చి గత 3 నెలల క్రితం వాళ్ళు 30 సంవత్సరాల క్రితం జరిగిన దాడి తాలూకు గాయాలు మా మనసు మీద ఇప్పటికి కూడా ఉన్నాయి. మమ్మల్ని ఎవరైతే లైంగికంగా వేధించాడో ఆ నిందితుడు ఇంకొక పక్క దేశంలో ఉన్నాడు. వాడు ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. వాడు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం హైదరాబాద్కు వచ్చిండు. మాకు ఈ విషయం తెలిసింది. మేము అర్జెంటుగా ఇప్పుడు వాడిని కన్ఫరెంట్ చేయాలి, వాడిని అడగాలి అసలు ఎందుకు చేసినావు అని చెప్పి, మాకు ఏ విధంగా దీన్ని లీగల్గా ఎదుర్కోవచ్చు అని చెప్పి వాళ్ళు నన్ను అడగడానికి నా దగ్గరికి వచ్చారు ఇద్దరు సిస్టర్స్. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, 30 సంవత్సరాల తర్వాత కూడా మనసు మీద మానని గాయాన్ని పోక్సో ఈ లైంగిక దాడి అనేది చేస్తుంది. అందుకొరకే ఇది చాలా సీరియస్ నేరం. అదేవిధంగా ఒక 4-5 నెలల క్రితం నిర్మల్ ప్రాంతంలో ఒక దుర్మార్గుడు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలిసి ఉండడం లేదు. సో భార్యాభర్తలు విడిపోయి ఉన్నారు. బిడ్డ 16 సంవత్సరాల వయసు, 17 సంవత్సరాల వయసు. సో తండ్రి దగ్గర ఉంటుంది, తల్లి దగ్గర ఉండడం లేదు. సో బిడ్డ మనశ్శాంతి కావాలి, అయితే నీ బిడ్డకు నా దగ్గరికి వస్తే చాలా మంచి ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి ఆ తండ్రికి తెలిసిన ఒక మిత్రుడు, నా దగ్గర అన్ని విద్యలు ఉన్నాయి, మీ అమ్మాయి మనసును ప్రశాంతంగా చేస్తాను అని చెప్పి మా ఇంటికి పంపించు అంటే తండ్రి ఇతనితో ఉన్న స్నేహం వల్ల నమ్మి ఆ అమ్మాయిని ఇతని దగ్గరికి పంపిస్తే ఆ దుర్మార్గుడు చెప్పలేనని అఘాయిత్యాలు ఆ అమ్మాయి మీద చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి పారిపోయి వచ్చి ఆ అమ్మాయి బిహేవియర్లో పూర్తిగా మార్పు వచ్చింది. మార్పు వస్తే ఆ తండ్రికి ఏం చేయాలనో అర్థం కాక పోలీసు వాళ్ళను సంప్రదించి ఆ అమ్మాయి మీద జరిగిన ఏదైతే దాడి ఉన్నదో ఆ దాడి వివరాలన్నీ కూడా మరి పోలీసు వాళ్ళకు చెప్తే ఆ పోలీసు వాళ్ళు మరి నిందితుడిని అరెస్ట్ చేయలేదు. మళ్ళీ మేము డీజీపీ గారికి రిక్వెస్ట్ చేసి
డీజీపీ గారికి చెప్పి, అప్పుడు శివధర్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నారు, వీడి కోసం ఒక ప్రత్యేకమైన బృందం వేయాలంటే ఆ నిందితుడి కోసం ప్రత్యేకమైన బృందం వేసి వాడిని నిర్మల్లో మరి పోలీసు వాళ్ళు వల పన్ని పట్టుకున్నారు. అంటే ఎందుకు నేను చెప్తా ఉన్నా అంటే తెలంగాణలో ఎట్లా కేసులు జరుగుతూ ఉన్నాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి. ఇకపోతే ఇక మరోవైపు మళ్ళొకసారి మీ మెమరీ రిఫ్రెష్ చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నది. మే 8వ తారీఖు నాడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ తన కూతురికి గత సంవత్సరం నుండి మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం జరిగింది. ఫామ్ హౌస్ల్లో కానీ, బేస్మెంట్లలో కానీ, సర్వీస్ అపార్ట్మెంట్లో కానీ, ఇవన్నీ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్వయాన ఆయన కొడుకే చేసిండు. ఆ తండ్రి దగ్గరికి సంగప్ప అనే ఒక జర్నలిస్టు ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనే బండి సంజయ్ గారి దగ్గరికి తీసుకుపోయినరు అని చెప్పి ఆమె కంప్లైంట్లో రాసింది. అది మీ అందరికీ ఇక్కడ 4-5 సార్లు దీని గురించి మాట్లాడినాం. దాని తర్వాత ఆ నిందితుడు బండి భగీరథ్ అరెస్ట్ కావడం, ఇప్పుడు ఆయన చెర్లపల్లి జైల్లో ఉండడం జరిగింది. అయితే నిజానికి దీనికి మే 8వ తారీఖు నాడు ఇవాళ జూన్ 12వ తారీఖు. మరి ఇంతవరకు A1 చుట్టే తిరుగుతూ ఉన్నది. మరి A2, A3 ఏమైనరు? ముఖ్యంగా సరే A2 దగ్గరికి, సంజయ్ గారి దగ్గరికి ఒక 2 నిమిషాలు లేట్గానే పోదాం. A3 సంగప్పను పట్టుకోవాలి కదా. ఎందుకంటే సంగప్పకి ఈ విషయం అంతా తెలుసు. ఆ సంగప్పను పట్టుకొని ఆయన పట్టుకోకపోయినా ఆయనకు నోటీస్ ఇచ్చి, బాబు ఒకసారి నువ్వు పొల్యూషన్కి రా, నీతో మాట్లాడాలని చెప్పి ఆయనకు ఒక క్వశ్చనైర్ తయారు చేసి, ఆయనకు ఒక పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టి, నువ్వు ఇవన్నీ చేసినావా? మరి ఆ అమ్మాయి తన 161 స్టేట్మెంట్లో, తల్లి పోలీస్ కంప్లైంట్లో, తల్లి ప్రెస్కి ఇచ్చిన ప్రెస్ నోట్లో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా రాసింది. 164 స్టేట్మెంట్ హానరబుల్ మెజిస్ట్రేట్ ముందర ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది, మమ్ములను సంగప్ప కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారింటికి, హైదరాబాద్లో ఉండే ఇంటికి తీసుకొని పోయిండు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది, వాళ్ళ తల్లి కూడా చెప్పింది. ఇంకా ఇంతకన్నా విలువైన సాక్ష్యము ఏం కావాలి, విలువైన ఆధారం ఏం కావాలి? సో సంగప్ప గారికి నోటీస్ ఇచ్చి, అయ్యా సంగప్ప మరి నువ్వు బండి సంజయ్ గారింటికి తీసుకుపోయినావా లేదా అని అడగాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నదిగా. ఇంతవరకు అడిగినట్టుగా మా దగ్గర అయితే సమాచారం లేదు. అడిగుంటే అడిగినామని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ చెప్పాలి. లేకపోతే ఇప్పుడు డీసీపీ కూకట్పల్లి శ్రీమతి రితిరాజ్ గారికి పర్సనల్గా సూపర్వైజ్ చేయమని ఒక మెమో ఇచ్చారు. మిగతా అన్ని కేసులనేమో సిట్ వేస్తున్నారు. ఈ పోక్సో కేసులో మాత్రం ఇప్పటి వరకు కూడా సిట్ వేయకుండా మీరు డీసీపీ కూకట్పల్లి పర్సనల్లీ మానిటర్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆ పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ మీదనే వదిలేసిండ్రు ఇవన్నీ కూడా. సో సంగప్ప గారిని విచారించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏమిటి? బండి సంజయ్ గారిని అడగాలి. అయ్యా బండి సంజయ్ గారు, మీ దగ్గరికి అమ్మాయి తల్లి, వాళ్ళ నాన్నగారు, సంగప్ప నలుగురు వచ్చి మీరు కూర్చున్నారా లేదా? మీరు మళ్ళీ ఆ అమ్మాయిని ప్రత్యేకంగా లోపలికి తీసుకుపోయి ఆ అమ్మాయిని బెదిరించిండ్రా లేదా? వాళ్ళ కాల్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని చూడాలి. మరి బండి సంజయ్ గారిని కూడా విచారించినట్టుగా తెలవడం లేదు. అంటే నిజంగా విచారించుంటే తెలుస్తుంది. మరి కేంద్ర మంత్రికి చిన్నలకే నోటీసు, ట్యాపింగ్ కేసులో అయితే రన్నింగ్ కామెంటరీ పెట్టిండు కదా 300 రోజులు. మరి దీంట్లో సంజయ్ గారికి కూడా నోటీస్ ఇచ్చుంటే మరి అది తెలవాలి కదా. సంజయ్ గారిని కూడా ఇంతవరకు విచారించలేదు. అందుకొరకే ఆయన బాజాబ్తా జూన్ 9వ తారీఖు నాడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన అంటున్నాడు, నేను హైదరాబాద్లో పాలు తాగినందుకు నాకు జ్వరం వచ్చింది అంటున్నాడు. అయ్యా సంజయ్ గారు, మీరు మీ కుమారుడు ఈ వ్యవహారం చేసినందుకు ఈ పోక్సోలో మీ కుమారుడు మరి చేసిన నేరానికి ఆయన్ను 9 రోజులు మీరు కాపాడిన వ్యవహారానికి తెలంగాణ పిల్లలందరికీ జ్వరం వచ్చింది. మీకు హైదరాబాద్లో పాలు తాగి జ్వరం వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ ఆ వ్యవహారం మే 8వ తారీఖు నుంచి మే 16 లొంగుబాటు అరెస్టు డ్రామా ఉంది చూసినరా. ఆ లొంగుబాటు అరెస్టు డ్రామా వరకు జరిగిన ఏదైతే హై వోల్టేజ్ డ్రామా ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా జ్వరం వచ్చింది. సో దీన్ని దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది బీజేపీ
నాయకులు ఏమాత్రం కూడా ఇక వాళ్ళకు ఆ రోజు ఎవరు మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. ఇలా ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ మీద మీరేం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? పోలీసు వాళ్ళు బాజాబ్తా అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత బాధితురాలని వెంటనే పరామర్శించడానికి మా మాజీ మంత్రులు ఇద్దరు కూడా అక్కడికి పోయి బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో ఆ విధంగా మా అగ్రనాయకత్వం చేసింది. కానీ ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు జాగ్రత్తగా గమనించండి మీడియా మిత్రులారా, తెలంగాణ ప్రజలారా. ఈరోజు రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? సీతక్క గారు. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నిజానికి ఆనాడు బాధితురాలతో మాట్లాడాల్సింది ఎవరు? హోంశాఖ మంత్రి గారు, లేకపోతే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఎందుకంటే వీళ్ళంతా పిల్లలు, మైనర్ బాలికలు ఆర్ ఈక్వలెంట్ టు చిల్డ్రన్. సో వాళ్ళు మాట్లాడలేదు. మరి సీతక్క గారు, మరి ఆమె రావాలి కదా నిన్న హాస్పిటల్కు, రాలేదు. రేవంత్ రెడ్డి గారు రావాలి కదా, రాలేదు. ఆయన ఎంతసేపు ఇక మీనాక్షి నటరాజను పాపం ఒక మహిళ నమ్ముకొని, కాంగ్రెస్ వాళ్ళని నమ్ముకొని తెలంగాణకు వచ్చింది. వస్తే పాపం ఆమెకే వెన్నుపోటు పొడిచిన వ్యవహారం. అంటే మహిళలంటే కొంచెం కూడా బర్దాష్ చేయలేని వ్యక్తులు ఇలా అధికారిక పొజిషన్లలో ఉన్నారు. ఇక వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటారు. కాంగ్రెస్ వాళ్ళేమో మీరే మమ్మల్ని అన్యాయం చేసినారని అంటున్నారు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని. మీ అందరికీ తెలియకుండానే మూడో వ్యక్తి రాజ్యసభ సభ్యుడవుతాడా? రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ ఇస్తాడా? మీరు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్న విషయం తెలియకపోతే. సో ఇవన్నీ వ్యవహారాల తలమునకలైన ఈ వెనుపోటు పొడిచే వ్యవహారాల మహిళలను రాజ్యసభ సభ్యులు కాకుండా కుట్రలు పన్నే వ్యవహారంలో తలమునకలైన మరి ముఖ్యమంత్రి గారు, ఆయన ఈ రాష్ట్రంలో మైనర్ బాలికల గురించి ఆలోచిస్తారా? మరి సీతక్క గారు అంటేనే మీరందరూ కూడా, మనమందరం కూడా రీల్స్ బాగా చేస్తారు అని అంటారు. మరి నేను రిక్వెస్ట్ చేస్తున్న, చేతులు జోడించే సీతక్క గారు, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మైనర్ బాలికల అంశం గురించి కూడా ఒక రీల్ చేయండి మేడం. ఒక రీల్ చేయండి. మైనర్ బాలికలు ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి అన్న విషయం మీద ఒక రీల్ చేయండి కదా. అంతే తప్ప ప్రజల గొంతుకగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీని, ప్రజల ధన మాన ప్రాణాలకు వాటి కోసం ఎదురొడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ మీద ప్రతిరోజు కూడా కామెంట్లు చేసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు? ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక రెండవ అంశము, ఇది టెక్నికల్ అంశం, చాలా సున్నితమైన అంశం. దయచేసి నేను ఒకవేళ ఏమైనా తప్పు మాడితే క్షమించాలి. మొట్టమొదట ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నది, ఎవరికైనా వర్తిస్తుంది. ఒక తండ్రిగా, ఒక మాజీ పోలీస్ అధికారిగా, అదేవిధంగా ఒక పౌరుడిగా, ఈ పోక్సో కేసులు నేరం జరిగిన తర్వాత వాటి పరిశోధించడం ఎంత ఇంపార్టెంటో, నేరం జరగక ముందు కూడా వాటిని ఆపడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది నా రిక్వెస్ట్ తల్లిదండ్రులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున. అదేవిధంగా యంగ్ అడల్ట్స్కు, అంటే జెన్జీ అంటున్నాం కదా ఇప్పుడు మనం, ఆ యంగ్ అడల్ట్స్, తర్వాత 12 సంవత్సరాలు దాటిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, 12, 11, 10 ఆ వయసులో ఉన్న బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులకు, అదేవిధంగా ఆ బిడ్డలకు మా ప్రత్యేకమైన రిక్వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున. మొట్టమొదట 99% పాక్సో కేసుల్లో నేరస్తులు ఎవరంటే బాధితులకు తెలిసిన వాళ్ళే. అంటే వాళ్ళు మామయ్యల రూపంలో రావచ్చు, ఆంటీల రూపంలో రావచ్చు, లేకపోతే పక్కింటి అంకుల్ రూపంలో రావచ్చు, లేకపోతే దూరపు బంధువుల రూపంలో రావచ్చు, లేకపోతే ఇంకా ట్యూటర్ల రూపంలో రావచ్చు, లేకపోతే గేమ్స్లో కోచ్ల రూపంలో రావచ్చు, లేకపోతే నైబర్స్ పక్కన ఇరుపురు వాళ్ళ రూపంలో రావచ్చు, లేకపోతే మత గురువుల రూపంలో కూడా రావచ్చు. అట్లనే అందరినీ చెడ్డోళ్ళని అంటలేను, కానీ ఒక కన్నేసి ఉంచాలి. పిల్లలను దయచేసి ఒంటరిగా వదలకండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా వదలకండి. నేను చెప్పాను, ఒక్కసారి దాడి జరిగితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు కూడా మర్చిపోలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు సైకలాజికల్ కథమైపోతారు. ఆ పరిస్థితి రాకూడదంటే పిల్లలను, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు అనేది ఒక కన్నేసి ఉంచాలి. ఈ దొంగలు ఎవరైతే, దుర్మార్గులు, ఈ కామాంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటివి ఎన్నుకుంటారంటే పాఠశాలల్లో ఒంటరి ప్రదేశాలు, లేకపోతే పార్టీలు జరుగుతుంటే అక్కడ మూలలు, లేకపోతే ట్యూషన్ కేంద్రాలు, లేకపోతే క్రీడా కేంద్రాలు, ఇంకా రకరకాల
ప్రాంతాలు ఎక్కడైతే ప్రైవసీ ఉంటుందో ఆ ప్రైవసీ ఉన్న ప్రాంతాల్లోనే వీళ్ళు జనరల్గా ఆపరేట్ చేస్తుంటారు. అదేవిధంగా ఇక దీనికి ఒక టెక్నిక్ ఉంది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు తల్లిదండ్రులు, అదేవిధంగా యంగ్ అడల్ట్స్. దీన్నే గ్రూమింగ్ టెక్నిక్ అంటారు. చాలా ఇంపార్టెంట్, ఇది అంతర్జాతీయంగా గుర్తించబడ్డ టెక్నిక్ ఈ గ్రూమింగ్ టెక్నిక్. ఈ నేరస్తులు గ్రూమింగ్ టెక్నిక్ ద్వారా ఈ మైనర్ బాలికలకు కానీ మైనర్ బార్ల దగ్గర అవుతారు. ఏంటి గ్రూమింగ్ టెక్నిక్? గ్రూమింగ్ టెక్నిక్ ఏంటంటే వల్నరబుల్ పిల్లలను గుర్తిస్తారు. వల్నరబుల్ పిల్లలు అంటే ఎవరు? ఇంట్లో ఇద్దరు తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్లాడుకుంటా ఉన్నారు. తండ్రి లేడు, తల్లి ఉంది, తల్లి లేడు, తండ్రి ఉంది, లేకపోతే సపరేట్ అయిపోయి ఉన్నారు, లేకపోతే ఇద్దరు కూడా ఇంటికి రాగానే మొబైల్ ఫోన్స్, ఆఫీస్ పనులు అవన్నీ చేస్తూ ఉన్నారు. పిల్లలు మమ్మీ డాడీ ఆడుకుందాం, నాకు కథ చెప్పు, అవి చెప్పు, ఇవి చెప్పు అంటే నాకు ఏదైనా వంట చేసి ఇవ్వవా మమ్మీ, లేకపోతే నాకు హోంవర్క్లో హెల్ప్ చేయంటే నాకు ఇదంతా కాదు, నాకు మనసు మమత సీరియల్ ఇంపార్టెంట్, లేకపోతే డాక్టర్ బాబు సీరియల్ ఇంపార్టెంట్, లేకపోతే ఇంకేవో ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు తల్లిదండ్రులు ఉంటే ఈ పిల్లలు ప్రేమ కోసం వెంపర్లాడతారు. లేకపోతే తల్లిదండ్రులు కొడతారు పిల్లలు, తండ్రి తాగొస్తాడు, దనదన కొడతాడు. సో మదర్ కాపాడుకుంటే పర్లేదు, మదర్ కాపాడుకోకపోతే వీళ్ళు ఆ రక్షణను ఇంకో దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఇంకొక దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే సమయంలోనే వల్నరబిలిటీ మొదలవుతుంది. సో మొట్టమొదట టార్గెట్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరు? వల్నరబుల్ చిల్డ్రన్. రెండవది, ఈ పిల్లల మీద నమ్మకాన్ని సంపాదిస్తారు. ఎవరు? ఈ నేరస్తులు. నమ్మకం ఎట్లొస్తుంది అంటే, సో నేను నీ అంకుల్ లాంటి వాడిని, నేను నీ అన్న లాంటి వాడిని, లేకపోతే నేను దూరపు అంకుల్ని, మీ డాడీ నాకు చాలా క్లోజ్, మీ డాడీ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కాపాడలేదా, మమ్మీ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కాపాడలేదా, మీ డాడీకి మమ్మీకి ఏమైనా ప్రాబ్లం అయితే కూడా నేను ఇస్తా ఉన్నా, మీకు ఏమైనా పోలీస్ కేసులు అయితే కూడా నేను రక్షిస్తా, అవి ఇవిగా రకరకాల మాటలు చెప్పి పిల్లలను చాలా కేర్ఫుల్గా దగ్గరవి వాళ్ళకు ఒక సంబోధించే వ్యవహారంలో మార్పు వస్తుంది. ఇక మూడవది, అవసరాలు తీర్చడం. అవసరాలు అంటే ఏముంటాయి? జనరల్గా ఈ నేరస్తులు అనే వాళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే, పిల్లలకు వాళ్ళు అడగకముందే వీళ్ళకు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళందరి పిల్లల మీద ఈ టార్గెట్ చేయరు, ఒక్కరే అమ్మాయి మీద చేస్తారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. జనరల్గా మెజారిటీ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ సెక్సువల్ వయలెన్స్ ఆర్ యంగ్ గర్ల్స్. సో ఈ ఒకటే అమ్మాయి మీద ఫోకస్ చేస్తారు. ఒకే అమ్మాయి మీద ఫోకస్ చేసి ఆ అమ్మాయికే, ఇంట్లో ముగ్గురున్నా కూడా ఆ అమ్మాయికి, ఇద్దరున్న ఆ అమ్మాయికే ఎక్కువగా గిఫ్ట్స్ ఇస్తారు. గిఫ్ట్స్ ఆర్డినరీ గిఫ్ట్స్ కాదు, కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తారు, మంచి డ్రెస్సులు తీసుకొస్తారు. అదేవిధంగా అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇస్తారు, మమ్మీ ఇవ్వట్లేదు కదా నేను ఇస్తాను, అమ్మ అంకుల్ పర్లేదమ్మా అని చెప్పి ఇస్తారు. అదేవిధంగా ఫోన్స్ ఇస్తారు. ఇప్పుడు ఫోన్స్, ఇన్స్టాగ్రామ్ చూడాలని యంగ్ జనరేషన్కి చాలా ఉంటుంది, స్నాప్చాట్లో చాట్ చేయాలని ఉంటుంది, అదేవిధంగా ఫోటోలు తీసుకోవాలని ఉంటుంది, సెల్ఫీలు తీసుకొని వాళ్ళ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలని ఉంటుంది, ఇంకా రకరకాల యాప్స్ అనమాట. ఈ యాప్స్లో పెట్టుకోవాలంటే మంచి మొబైల్ ఫోన్ కావాలి, దానికి కెమెరా ఫెసిలిటీ ఉండాలి. సో ఇప్పుడు కెమెరాలో అద్భుతమైన కెమెరా ఫెసిలిటీ ఫోన్స్ వస్తున్నాయి, వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు. అలాంటప్పుడు ఈ పక్కింటి అంకుల్ వస్తాడు, లేకపోతే పక్కింటి భయ్యా వస్తాడు, వచ్చి ఇతను నా దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకో అని చెప్పేసి ఈ ఫోన్ తీసుకో, మంచి ఫోన్ కొనుక్కోమ్మా, పర్లేదు మా ఇంట్లో 2 ఉన్నాయి, ఇది ఒకటి తీసుకో అంటారు. పిల్లలు ఏమున్న అమాయకులు, మైనర్ బాలికలు ఎట్లుంటారు, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు. సో అందుకొరకు ఈ ఎమోషనల్ నీడ్ ఫీల్ చేస్తారు. తల్లిదండ్రులు కొనిచ్చే పరిస్థితి ఉండదు, సో పక్కన వీడు పోనిస్తాడు. సో కొనిచ్చిన వెంటనే ఆ పిల్లలు ఆ ఫోన్ దాచిపెట్టుకుంటారు, దాన్ని వాడుకుంటారు. అంటే సో రిలేషన్షిప్ కొంచెం స్ట్రెంథన్ అవుతుంది. దాని తర్వాత స్లోగా ఐసోలేట్ చేస్తారు. ఎవరి నుంచి ఐసోలేట్ చేస్తారు? సిబ్లింగ్స్ నుంచి ఐసోలేట్ చేస్తారు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఆ అమ్మాయిని స్లోగా వీళ్ళ వైపు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. చేసి స్లోగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెడతారు. మాట్లాడి, చూడు నేను ఇంత చేస్తున్నా, నాలాగా మీ మమ్మీ డాడీ చూస్తున్నారా నేను అని చెప్పి స్లోగా పిల్లలను తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ట్రైన్ చేస్తారు. అదేవిధంగా దాని తర్వాత స్లోగా అప్పుడప్పుడు తాకరాని చోట తాకుతారు. అది యాక్సిడెంటల్గానే కనిపిస్తుంది, కానీ ప్లాన్ ప్రకారం చేసే వ్యవహారం అది. యాక్సిడెంటల్గా ఉంటుంది కానీ సో ఆ అమ్మాయికి అర్థమైపోతుంది, కానీ ఇది ఈయన యాక్సిడెంటల్గా చేసినట్టు ఉంటుంది. అది స్లోగా హద్దులు దాటి ప్రవర్తించడం మొదలవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ చివరిగా ఏం చేస్తాడంటే, ఈ గ్రూమింగ్ టెక్నిక్లో ఈ విషయాలు దయచేసి ఎవరికి చెప్పకు, ఇది మన ఇద్దరి మధ్యలో ఉండాలి అంటాడు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఒక 3, 4, 5 దశలలో చాలా కేర్ఫుల్గా అఫెండర్స్ విక్టిమ్స్ను ట్రైన్ చేస్తారు.
బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసి వాడిని లోబరుచుకుంటారు. మన తెలుగులో అయితే లోబరుచుకుంటారు అంటారు. సో ఆ విధంగా లోబరుచుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఆ పిల్లలకి ఏమీ తెలియదు. సో మరి తల్లిదండ్రులు ఎట్లా గుర్తుపట్టాలి ఇవన్నీ కూడా? దానికి నా దగ్గర కొన్ని విషయాలు అంటే టెల్ సైన్స్ ఉన్నాయి, అవి నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఒక వ్యక్తి ఎవరైనా మన ఇళ్లలోకి పిల్లల దగ్గరకు వచ్చి ముగ్గురు అమ్మాయిలను సమానంగా చూడకుండా ఒకటే అమ్మాయిని చూస్తున్నాడంటే మీ యాంటెన్నా అప్ కావాలి, అంటే మీ ఒళ్ళంతా కళ్ళు పెట్టుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి తెలుగులో చెప్పాలంటే. అదేవిధంగా ఈ వ్యక్తి పదే పదే ఆ పిల్లలతో ఒంటరిగా గడపడానికి ప్రయత్నం చేస్తాడు. నెవర్ అలో యువర్ చిల్డ్రన్ టు స్టే అలోన్ విత్ స్ట్రేంజర్స్. ఇద్దరు ఉండండి, కానీ ఒక్కరిని మాత్రం పిల్లలతో ఎప్పుడు దయచేసి పెట్టకండి. వాళ్ళు ఎంత క్లోజ్ అయినా పర్లేదు, బట్ కీడెంచి మేలెంచాలనేది మనం అనుకుంటున్నాం. తర్వాత అదేవిధంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, కానీ నేను మాత్రం బాగా అర్థం చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడని మీ అమ్మాయి ఎప్పుడైనా అబ్బాయి కానీ మీతోని ప్రైవేట్గా చెప్తే దయచేసి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎప్పుడు కూడా కౌగిలింతలు చేస్తూ లేకపోతే ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అంటే మనం పిల్లల దగ్గర మన మీద కూర్చోబెట్టుకుంటే ల్యాప్లో కూర్చోబెట్టుకొని ప్రతిసారి కూడా అలా చేస్తున్నాడంటే తల్లిదండ్రులు అలాంటి వ్యక్తుల పట్ల చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మాట్లాడే భాషలో కూడా చాలా మార్పు వస్తుంది. ఎప్పుడైనా ఈ కామాంధులు ఏం చేస్తారు, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఈ రొమాంటిక్ లాంగ్వేజ్ వాడతారు. వాళ్ళ శరీరాల్లో వస్తున్న మార్పులు జనరల్గా ప్యూబర్టీ అయిన తర్వాత బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. సో ఈ బాడీలో వస్తున్న చేంజెస్ను ఓపెన్గా కామెంట్ చేస్తూ ఆ లాంగ్వేజ్ను రొమాంటిక్ లాంగ్వేజ్గా వాడితే డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆ వ్యక్తి ఈ పిల్లలను ఎక్స్ప్లాయిట్ చేస్తాడు అని చెప్పి మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి మన కొత్త టెక్నిక్, నువ్వు నేను ఇద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం కానీ దాన్ని స్టేటస్లో పెట్టకు అంటాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మీ స్నాప్చాట్లో షేర్ చేయొద్దు అంటాడు, ఇన్స్టాలో పెట్టుకోవద్దు, కానీ మనిద్దరమే షేర్ చేసుకుందాం అంటారు. చాలా డేంజరస్ ఈ బిహేవియర్. పిల్లలు ఇవన్నీ మనకు చెప్పాలి. సో పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారు ఈ దాడి జరుగుతుంది అని, వాళ్ళు సడన్గా వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది. తల్లిదండ్రులుగా ఆ బిహేవియర్ను మనం గమనించాలి. ఏ మార్పు వస్తుంది? సడన్గా పిల్లలు ఒంటరిగా ఉండిపోతారు. అంతవరకు కలుపుకోలుగా తిరిగిన పిల్లలందరూ కూడా ఒంటరిగా మారిపోతారు. మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి సడన్గా. అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే కోపం అవుతారు. సో అదేవిధంగా ఏ వ్యక్తితోనైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తికి తాలూకా ఇచ్చిన ఫోను, మనీ, వాటి గురించి తల్లిదండ్రులకు చెప్పడం బంద్ చేస్తారు. గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, లేకపోతే భయం వచ్చేస్తుంది. వాడు ఏం చేస్తాడు? చాలా కేసుల్లో మేము చూసాము, వాడంటే పిచ్చిగా భయపడిపోతారు పిల్లలు. రాత్రి కళల్లో వస్తారు, పీడ కళల్లో, దాన్ని నైట్ మేర్స్ అంటాం మనం. అదేవిధంగా ఆ పక్క మీదనే బెడ్ మీదనే యూరిన్ పోసుకోవడం, యూరినేట్ చేయడం. సో ఇవన్నీ కూడా భయంతో చేస్తూ ఉంటారు, నిద్రలోనే కలవరిస్తూ ఉంటారు. ఈ బిహేవియర్ వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళు ఎక్కడో దగ్గర ఈ దాడికి గురవుతున్నట్టుగా మనం గమనించాలి. అదేవిధంగా ఈ డబ్బు, ఫోన్లు, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఏవైతే ఇచ్చారో ఆ గిఫ్ట్స్ని పిల్లలు దాచిపెట్టుకుంటారు ఈ తల్లిదండ్రులు తెలియకుండా. ఎందుకంటే మా మమ్మీకి తెలిస్తే ఏమంటుందో అని చెప్పేసి, మా డాడీకి తెలిస్తే ఏమంటుందో అని చెప్పేసి. ఆ విధమైన బిహేవియర్ మీ లోపల అంటే మన పిల్లల లోపల కనిపిస్తుంది అంటే మనం వెంటనే శంకించాల్సిన అవసరం లేదు, కానీ వాటిని ప్రశ్నించాలి. పిల్లలను కన్ఫ్రంట్ చేయాలి, ప్రేమగా లాలించి కన్ఫ్రంట్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అంతకుముందు పిల్లలు చాలా కలుపుకోలుగా ఒకరింట్లోకి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఒక షాప్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఒక వ్యక్తి దగ్గర పోయి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సడన్గా వాళ్ళకి ఆ దాడి జరిగిన విషయం తెలిసే వరకే అమ్మో వీడి దగ్గరికి పోతే మాత్రం నా బతుకు ఖతమైపోతుంది అని చెప్పేసి పిల్లలు వాడంటేనే భయపడతారు. ఆ ఇంట్లోకి పోవాలంటేనే భయపడతారు. ఆ ఇంట్లోకి పోవాలంటే ఆ వ్యక్తి పేరు తీస్తేనే భయపడిపోతారు, చాలా దూరం అయిపోతారు. సో ఆ విధంగా అవసరం అనుకుంటే ఎక్స్ట్రీమ్ కేసెస్లో చేయి కోసుకుంటారు, ఆత్మహత్యాయత్నం కూడా చేస్తారు పిల్లలు. అంత సీరియస్గా ఈ వ్యవహారం ఉంటుంది. అందుకొరకు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే నేను తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మళ్ళీ రిపీట్ చేస్తున్నది ఏంటంటే, పిల్లలు ఈ జరుగుతున్న విషయాలన్నీ కూడా మీకు చెప్పే సైకలాజికల్ సేఫ్టీ, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సైకలాజికల్ సేఫ్టీ, మనోబలాన్ని
స్వేచ్ఛను మనము ఇవ్వాలి. ఇఫ్ యూ సీ సంథింగ్, డూ సంథింగ్, టెల్ సమ్వన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇఫ్ యూ సీ సంథింగ్, సే సంథింగ్, టెల్ సమ్వన్. దట్ సమ్వన్ కుడ్ బి యువర్ ఫ్రెండ్. ఈ ఖమ్మం కేసులో అయితే ఆ అమ్మాయి మామయ్య. ఆ మామయ్యకు ఈ విషయాలు కొంత ఆ వ్యక్తి వాళ్ళ తల్లి ఆ మామయ్యతో షేర్ చేసుకున్న తర్వాత అతను పోలీసులతో అంతా షేర్ చేసుకోవడం, ఇవన్నీ తెలుసు. అంటే ఎవరో ఒక క్లోజ్గా ఉండే వ్యక్తికి తప్పకుండా ఈ విషయాలు షేర్ చేసుకోవాలి. అంతకుముందు మనం ఇంతకుముందు పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో ఆ బాధితురాలు తన తల్లితో షేర్ చేసుకున్నది. సో అదేవిధంగా ఈ విషయాలు మనతో పిల్లలు షేర్ చేసుకునే విధంగా మనము వాళ్ళకి సైకలాజికల్ సేఫ్టీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఆ నేరం కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. పిల్లలు ఏదైనా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏదైనా అఘాయిత్యానికి కూడా పాల్పడే ప్రమాదం ఉన్నది. అందుకొరకు దీని గురించి చాలా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు ఉండాలి. పిల్లలకు ఈ విషయాలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా పిల్లలతో ఓపెన్గా చర్చించాలి. ఇక తెలంగాణలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయనే విద్యాశాఖ మంత్రి. చాలాసార్లు చెప్పారు, నేను విద్యాశాఖ కావాలని తీసుకున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ విద్య మీరు ఏ విద్య చదువుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ విద్య వల్ల ఎన్ని వెన్నుపోట్లు పడుస్తున్నారో అది మీ పార్టీలకు తెలుసు, గాంధీ భవన్కి తెలుసు. దాని గురించి నేను మాట్లాడాను. కానీ ఇటీవల ఒక న్యూస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మీరు 4000 స్కూల్స్ మూసేస్తున్నారని న్యూస్ వచ్చింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అది అర్జెంటుగా 4000 స్కూళ్ళు మూసేయాలన్న ఈ దురాలోచనను బంద్ పెట్టి మీరు దయచేసి అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే స్కూళ్ళల్లో 4000 స్కూళ్ళు చేస్తానని చెప్పేసి, చాలా స్కూళ్ళు తీస్తానని చెప్పేసి 4000 స్కూల్గా మారుస్తానని చెప్పారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ స్కూళ్ళు బంద్ చేయడం మానేసి మీరు అర్జెంటుగా మీరు చేయాల్సిందంటే స్కూళ్ళల్లో ఈ పోక్సోకు సంబంధించిన నేరాలకు సంబంధించి కరికులం క్లాస్ 1 నుంచే స్టార్ట్ చేయాలి. క్లాస్ 1 అంటే ఆ టైంకు పిల్లలకు దాదాపుగా 10 సంవత్సరాలు వస్తుంది, 5 సంవత్సరాలు వస్తుంది. ఆ 5 సంవత్సరాల నుంచే పిల్లలకు కొంచెం గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అంటే అనేది ఇప్పటి నుంచే చెప్పాలి. అదేవిధంగా 6వ తరగతి నుంచి పిల్లలకు అవతలి జెండర్ ఏంటి, ఆ జెండర్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలి అన్న విషయాలు చెప్పాలి. అదేవిధంగా మరి ఈ విషయాలు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ప్రేక్షకులుగా మిగిలిపోకుండా, నేను అందుకొరకే బండి భగీరథ్ కేసులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఈజ్, అంటే ఇంపార్టెంట్ సస్పెక్ట్స్ ఈజ్ శ్రీరామ్. ఈ శ్రీరామ్ అనే వ్యక్తి ఈ బండి సాయి భగీరథ్ ఫ్రెండ్స్ నెట్వర్క్లో ఉంటాడు. ఇతను ఈ సాయి భగీరథ్ చెప్తే ఈయన పోయి నిర్మల్లో పోయి వీళ్ళ మీదనే ఉల్టా కేసు పెడతాడు. అది మీ అందరికి కూడా తెలుసు. ఒకసారి నిర్మల్లో కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మరి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 308 క్లాస్ 5 కింద వీళ్ళ మీదనే ఒక హనీ ట్రాప్ కేసు పెట్టి హనీ ట్రాప్ అనే సర్క్యులేషన్ కూడా తీసుకొచ్చారు. వీటి గురించి బీజేపీలు ఎవరు కూడా మాట్లాడడం లేదు. సో ఈ 3 ఆస్పెక్ట్స్ మన విద్యా వ్యవస్థలో తప్పనిసరిగా ఇది కరికులంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే విద్యార్థులు చిన్న దశలోనే ఇవన్నీ నేర్చుకోవాలి, వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది. ఇంకా చివరిగా నేను మళ్ళొకసారి మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. నిజానికి 1098 ఈ విషయం సీతక్క గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ 1098 అని చైల్డ్ హెల్ప్ లైన్ అని ఒక చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది. అదేవిధంగా 181 ఉమెన్ హెల్ప్ లైన్, 181 1098 చైల్డ్ హెల్ప్ లైన్. ఈ హెల్ప్ లైన్లకు మీ పిల్లల మీద ఎలాంటి అఘాయిత్యం జరిగినా, లేకపోతే పిల్లలకి ఎలాంటి అనుమానాలు వచ్చినా, నేను చెప్పిన ఈ పక్కలో తెలిసిన ఇరుగు పొరుగు వారు పిల్లల మీద ఏమైనా అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేసినా ఈ హెల్ప్ లైన్కు తప్పనిసరిగా కాల్ చేయొచ్చు. ఫ్రీ 24/7 ఉంటుంది, చేయాలి. కానీ ఇది నిజానికి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన హోంమంత్రి కాబట్టి, లేకపోతే సీతక్క గారు పెట్టాలి. కానీ వాళ్ళు పెట్టరు. అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలకు వీళ్ళ మీద ఆశలు లేవు. రోజు కాదు, మొదటి రోజే వీళ్ళ మీద ఆశలు పూర్తిగా కోల్పోయినరు. తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాలను, వాళ్ళ ఆస్తుల రక్షణను, వాళ్ళ ప్రాణాల రక్షణను, వాళ్ళ గౌరవాన్ని కాపాడే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి, దాని అధినేత కేసీఆర్ గారు. దీంట్లో ఎవరికి కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా
ఈ చైల్డ్ బీఆర్ఎస్ వర్షన్ 2.0లో తప్పకుండా చైల్డ్ కన్విక్టెడ్ నేరం జరిగి శిక్ష పడ్డ ప్రతి అఫెండర్ కూడా వాళ్ళ పేర్లను కూడా రిజిస్టర్లు ఎక్కించి వీళ్ళు బాలికల మీద బాలుర మీద నేరాలు చేసిన దుర్మార్గులు, వీళ్ళ పేర్లు ఇవి అని చెప్పి ప్రజలందరికీ చెప్తాము ఒక రిజిస్టర్ పెట్టి. రెండోది, ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెంచుతాము. స్కూళ్ళల్లో తప్పకుండా ఇది కరికులం ఇంట్రడ్యూస్ చేస్తాము. ఎందుకంటే పిల్లలకు స్వీయ రక్షణ గురించి కూడా తెలియాలి. అదేవిధంగా పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ కూడా తప్పకుండా ఇంట్రడ్యూస్ చేస్తాము. అందరు మ్యాండేటరీ, ఆల్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు లెర్న్ మార్షల్ ఆర్ట్స్ తప్పకుండా. అదేవిధంగా ఎడ్యుకేషన్ అంతా కూడా తప్పకుండా చేస్తాము. అదేవిధంగా మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా, పేట్ బషీరాబాద్ పోలీసులారా, మీ పక్కనే ఉండే ఖమ్మం పోలీసులు ఏమో నిందితుని ఒకటే రోజు అరెస్ట్ చేసిండ్రు. మీరు 9 రోజులు టైం తీసుకున్నారు. ఇంకా 2 నిందితులు ఉన్నారు. వాళ్ళని మీరు ఇంతవరకు కూడా అరెస్ట్ చేయడం లేదు, వాళ్ళని ఎగ్జామిన్ చేయడం లేదు. ఏమీ ఓకే నామకే వస్తే ఏదో ఒక చిన్న మీటింగ్లో మాట్లాడిన బల్క సుమన్ గారిని తీసుకపోయి ఇప్పుడు 15 రోజులు జైల్లో పెట్టిండ్రు. మరి జగ్గారెడ్డి ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి ఆయన మాట్లాడలేదా? మైనంపల్లి హనుమంతరావు, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పెట్రోల్ బస్ గాలి పెడతాన్నాడు కదా, మరి ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? జగ్గారెడ్డి పోలీసులను విపరీతంగా అమనాభూతులు తిట్టిండు కదా, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గద్దెలు కూలగొట్టండి అన్నాడు కదా, బీఆర్ఎస్ గద్దెలు, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? గద్దెలు కూలగొట్టండి అన్నాడు రేవంత్ రెడ్డి, ఓపెన్ పబ్లిక్ మీటింగ్లో అంటున్నాడు. మరి అది కూడా నేరమే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు పేల్చేసిండ్రు, మరి అది కూడా నేరమే కదా. అదేవిధంగా తనుగలలో చెక్ డ్యామ్లు పేల్చేసిండ్రు, అది కూడా నేరమే కదా. మరి వాటిని చేయట్లేదు. సో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి మీడియా మిత్రులు మరి ఇంత సున్నితమైన అంశాన్ని తెలంగాణ ప్రజలకు ఓపికగా చెప్పే ప్రయత్నం చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బాధితులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటుంది. మా అందరికీ మార్గదర్శనం చేస్తున్న మరి తెలంగాణలో మహిళల రక్షణకు దేశంలోనే ఆదర్శంగా ఈ తెలంగాణ రాష్ట్రం నిలబెట్టేట్టుగా చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.